ప్రభుకే మహిమ కలుగును గాక. అలాగే రాబోతున్న దినాల్లో ఇక్కడ గొప్ప సేవకి దేవుడు పిలవబోతా ఉన్నాడు. పిలుపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరి మార్కు జాయిసీల్ కొరకు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవ, సర్వాంతర్యామి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, లోక రక్షకుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయములు నీ జన్మదిన ఆరాధన ప్రారంభించేంత వరకు జరిగించారు. కొద్ది నిమిషములు నాయన నీ వర్తమానముతో బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ నన్ను మరుగుపరుచున్న నోటిని మాటలు ఉంచి బిడ్డలకు అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. గడిగి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. గడిగి చెప్పాలి హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చిన్న పాట పాడుకుందామా? అర్థమా? మరి చెప్పాలి పిల్లలు, అర్థమా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నేళ్ళు ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు నవోదయం. ఇన్నేళ్ళు ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుని నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పదిలపరచయి రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో కోపరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే, కరుణించే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. సంతోషించు ఈ నవోదయం. హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరట? రక్షకుడు అని చెప్పండి. అందరూ చెప్పాల. రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టడానికి కారణం ఏంటి? రక్షకుడు అసలు ఎందుకు పుట్టాలి? రక్షకుడు ఎందుకు పుట్టాలి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని. ఎందుకు పుట్టాలి ఇప్పుడు రక్షకుడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. బాగా అర్థమవడానికి కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాల్లో చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. ఆదిలో దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశాన్ని సృజించాడు. బాగా వినాలి, చాలా క్లుప్తంగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. పిల్లలు అల్లరి చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఈ లోకము పుట్టక మునుపు, ఈ లోకం కలగ చేయక మునుపు దేవుని ఆత్మట జలముల పైన అల్లాడుతూ ఉన్నదట. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే సృష్టి అంతటిని కూడా ఆయన తన వాక్కుతో కలుగు చేశాడు. భూమి కలుగుగాక అంటే కలిగింది. కొండలు, గుట్టలు, మెట్టలు, ఎడారులు కలుగుగాక అంటే కలిగినాయి. సముద్రములు కలుగుగాక అంటే కలిగినాయి. దేవుని బిడ్డ నదులు కలుగుగాక అంటే కలిగినాయి. సకల జీవరాశులు కలుగుగాక అంటే కలిగినాయి. సమస్తము సర్వ సృష్టి అంతా కూడా నోటు వాక్కు చేత కలగమంటే కలిగినాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అగ్ని కీటకాలు, ఈ సమస్త జలరాశులు అన్ని కూడా భూప్రపంచములో ఉన్న సమస్త జీవరాశులన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినాయి. దేవుని స్తోత్రం. అయితే ఇవన్నీ కూడా కలిగినప్పుడట అవి మగ ఆడగా జతలు జతలుగా కలుగు చేశాడు ఆయన. చాలా సంతోషంగా ఉంటున్నాయి. కానీ ఆ సమయంలో ఎందుకో దేవునికి ఒక ఆలోచన కలిగింది. నాలాగా ఒక వ్యక్తిని నేను, ఒక మనిషిని తయారు చేయాలని ఒక ఆలోచన కలిగింది ఆయనకి. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవుడు తన స్వరూపంలో మరి తను చూసుకోవడానికని ఏం చేశాడంటే మరి చక్కని మెత్తని మట్టి తీసి ఒక మనిషిని చేశాడు. ఆ మట్టికి, ఆ బొమ్మకు జీవం ఉదగా ఆయన నరుడు జీవాత్మ. ఆయన దేవుడి స్తోత్రం. ఆ యొక్క సకల జీవరాశులు సంతోషంగా ఉంటుంది చూసి మరి యొక్క మనిషి ఆనందము లేక అలా ఉండిపోయినప్పుడు దేవుడికి ఇంకొక ఆలోచన కలిగిందంట. ఆ చేసిన మనిషిని గాఢ నిద్ర కలిగి చేసి ప్రక్కదెమ్మకు తీసి ఆ స్త్రీనిగా చేసినప్పుడంట ఆ జీవరాశులు కలిగిన ఆనందం ఈ ఆదాము కూడా కలిగిందంట. ఎందుకని? నాలాగా ఇంకొక ఆమె ఉన్నది. దేవుని స్తోత్రం. అసలు యేసు ప్రభువారు రక్షకుడుగా ఎందుకు రావాలో చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్లుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది ఆ వాక్య బాగా లోతైన విషయాలు తెలుసుకున్నటువంటి వారు, వాక్యం బాగా ఎరిగిన వారికి అయితే మామూలుగా వేరే చెప్పొచ్చు, కానీ చాలా మందికి ఇది తెలియదు కనుక నేను ఆ సృష్టి కొరకు ఒక మాట చెప్తున్నాను. ఈ ఆదాముల్ని దేవుడు ఒక మంచి ఏదేను తోటలో పెట్టాడు. ఆ తోటలో చాలా మంచి ఫలాలు ఉన్నాయి, అన్ని తినమన్నాడు. అక్కడ ఒక చెట్టు వేశాడు. ఆ చెట్టు పేరు ఏంటంటే మంచి చెడులు తెలివినిచ్చే ఫల వృక్షము. చెప్పండి పిల్లలు, మంచి చెప్పాలి అందరూ గట్టిగా. మంచి, తెలివి, చెడులు
తెలివినిచ్చే వృక్షం అంట. అంటే మంచి, చెప్పండి, మంచి, చెడు, తెలివి. అంటే ఆ చెట్టులో మంచి ఉంది, చెడు ఉంది, తెలివి ఉందంట. అటువంటి చెట్టు ఒకటి నాటాడు దేవుడు. అదే తోటలో ఇంకొక మొక్క నాటాడు, జీవ వృక్ష ఫలం. చెప్పండి, ఏ వృక్షం అంటే జీవ వృక్షం. అంటే ఎప్పుడు జీవించి ఉండదట ఆ వృక్షం. దాని ఫలాలు తిన్నారనుకోండి, అసలు ఆ మనిషి సావే లేదక, కోట్ల సంవత్సరాలైనా బతికేస్తాడు. దేవుని స్తోత్రం. అటువంటి తోటలో ఈ ఆదాముని అవల్ని పెట్టాడు. పెట్టి ఏమన్నాడంటే, మళ్ళీ ఆదివారం వచ్చి అడుగుతాను, రేపు ఆదివారం ఏదైనా తోటలో పెట్టన్నాడు, ఆదామా ఈ తోటలో ఫలాలన్నీ తినండి, కానీ జీవవృక్ష ఫలం గురించి కూడా చెప్పలేదు, అన్ని తినేమన్నాడు. ఈ మంచి చెడి తెలివిచ్చే ఫలవృక్షం మట్టికి తినకండి, తినమన నువ్వు నిశ్చయముగా చేస్తావన్నాడు. సరే, మంచి జనాలు తిరుగుతున్నారు, రోజు చాలా పూట దేవుడు వస్తున్నాడు, వారితో సంతోషంగా ఉంటున్నాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక రోజు ఒక స్వరం వినపడుతున్న తోటలో, ఇది నిజమా అని. దేవుడు ఏమన్నాడు, ఆదామవ్వలతో కాపలా కాయమన్నాడు. ఏం కాయమన్నాడమ్మా? కాపలా కాయమన్నప్పుడు వేరే స్వరం వినపడా, ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు, ఇది దేవుని స్వరం కాదు, పోతులకి అని ఏం చేయాలి, దేవుణ్ణి కేకే. ఆ స్వరం వింటూ ఏమన్నంటే, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినొద్దన్నాడా అంటే, నిజమే తినొద్దన్నాడని చెప్పేసి ఇందుగుట్టు లంకం చేయటంట. ఏమి ఇది నిజమేనా, మీ ఆయన ఏదో కొట్టాడంట కదా నిన్ను అంటే, నిజమేనా, మా పిల్ల కొట్టేశాడు. చెప్పాలా కొట్టుడని, కొట్టే నీకమ్మా, కొట్టకపోతే నీకెందుకు, మా కుటుంబంలో ఏమి ఉంటాయి అవి నీకెందుకని చెప్పాలా. కానీ చెప్పేస్తే ఊరుగా మనకు ఊరుకున్నంత కాలం మనకు కొట్టేస్తాడు పిల్లోడా, కనుక నువ్వు ఏదో ఎదురిచ్చు, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను నేను, కాసమ్మ పొల్లమ్మ ఎంకేమేం చేస్తారండి, కుటుంబాన్ని చెడగొట్టారు. ఎప్పుడైతే నువ్వు గుట్టివ్వలేదో నీ కుటుంబం ఒక చెట్టులాగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు గుర్తించావో నీ కుటుంబం ఏమవుతుంది, పాడైపోతుంది. ఈ తినొద్దని చెప్పినప్పుడు తినొద్దన్నాడు, ఇది తింటే చచ్చిపోతాడు, పిచ్చిదానా చచ్చిపోతామండి, వెలగుంటా తెలుసా అని చెప్పినప్పుడు ఆ అవ్వ కాయలు కోసుకుని తిని మళ్ళా పట్టుకెళ్ళి తన భర్తకి ఇచ్చింది. అతను తినేసాడు. తినగానే ఎలా చూసుకుంటే ఒంటి మీద బట్టలే వాళ్ళకి మహిమ శరీరం తిన్నారు. అప్పుడు దాకా సిగ్గంటే పసిపిల్లలు లాంటి స్వభావం కలిగి ఉన్నారు. చూసుకున్నప్పుడు బాబు సిగ్గ చెప్తుందని కబగా వెళ్ళిపోయి ఆకులు తీసుకుని కచ్చడాలుగా చేసుకుని కట్టేసుకుని తోట చెట్లోకి వెళ్ళిపోయి, ఇలాగా యథావిధిగా బాబు రోజు వచ్చి దేవుడు ఏం చేశాడు, సంతోషం వచ్చి ఆదామా అవా ఎక్కడున్నారమ్మా అని సంతోషంగా వచ్చేస్తుంటే ఈయనకి ఒక బ్యాడ్ వార్త కనపడుతుంది. అయ్యా, నీ స్వరం వినగా మేము దిగంబరులుగా ఉన్నాం. దేవుడు అలాగే కిన్నుడైపోయాడండి. ఎవరు నిన్ను దిగంబరని చెప్పింది, కోపం వచ్చేసింది ఆయనకి. రోజు మెల్లగా మాట్లాడేవాడు, రోజు సంతోషంగా మాట్లాడేవాడు, రోజు ప్రేమగా మాట్లాడేవాడు. ఈ స్వరం ఎప్పుడైతే విన్నాడు, దిగంబరులని చెప్పిన మాట ఎప్పుడైతే విన్నాడు, ఆయన కోపం వచ్చి, ఎవరు నిన్ను దిగంబరని చెప్పింది, నేను తినదన్న పలుకున్నావా అని కోపం వచ్చి అడగగానే, అమ్మా అప్పుడు వాళ్ళు అంటున్నారు, నిజమే అయ్యా, నువ్వు నా పక్క ఎముక తీసి స్త్రీగా చేసావు కదా, ఆవిడ తినమంటే తినేశాను అన్నాడు. అక్కడ సాగిలు చెప్తున్నాడు, భార్య మీద చెప్పాడు. ఆవిడేమంటున్నాడు, నేను తిన్నానా, ఆ సర్పం వచ్చి తినమంటే నేను తిన్నానండి. ఆవిడేమో సర్పం మీద ఎక్కి అప్పుడేం చేశాడంటే ఆ సర్పాన్ని శపించాడు. అంతవరకు కాలు చేతులు ఉన్నట్టున్నాయి. నీ జీవితాంతకాలం మన్ను తింటావు, కడుపుతోనే పాకుతావు అన్నాడు. ఆ తర్వాత అవ్వను శపించాడు, నీ జీవితాంతకాలం వేదనతో పిల్లల్ని కంటావు అన్నాడు. ఆదాముని అన్నాడు, నీ జీవితాంతకాలం శ్రమతో బ్రతుకుతావు, గచ్చ పొదలు ముళ్ళ తుప్పల్ని బాగు చేసుకుని బతుకుతావు అన్నాడు. అని వాళ్ళని ఒక జీవుల్ని చంపి ఫలించి చర్మపు చొక్కాయలు కుట్టి వాళ్ళకు తొడిగి
పండిక బయటికి ఎలా బతుకుతారో బతకండి అని చెప్పి ఏదేను తోట చుట్టూరు కంచేసాడు. ఇలా మనం ఎలా కట్టేశాం అలాగప్పుడు ఏదేను తోట అలాగ ఉందన్నమాట. దేవుడి స్తోత్రం. ఆ తోటలోకి ఎవ్వరు వెళ్ళే అధికారం ఎవరు కూడా లేదు. హల్లెలూయా అని చెప్పాలి. అయితే దేవుని బిడ్డలారా, ఆ జీవ వృక్ష ఫలము తినేస్తారేమో, నిరంతరం వీళ్ళ పాపము తీసేయడానికి ఏ అవకాశం ఉండదు కనుక అని చెప్పి వెంటనే అగ్ని జ్వాలలు ఖడ్గ జ్వాలలు పెట్టేసి వాళ్ళు బయటికి ఎండేశాడు. గెచ్చ పొదలు ముళ్ళ తుప్పలు సదులు చేసుకుని ఆకులు అలాగ అలములు అన్ని తిని అలాగ జీవిస్తూ ఉన్నారు. నోవహు కాలానికి వచ్చినప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. దేవుడి స్తోత్రం. ఎవరో నిజంగా దేవుడిని ఆరాధన చేస్తాడు. దేవుడు కోపం వచ్చి ఏం చేశాడంటే, నోవహు నువ్వొక్కడవే నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నావు కనుక నీ ఇంటి వారు గొప్ప ఆడగట్టుకో, ఈ ప్రజలందరినీ నేను వరదలో ముంచేస్తానన్నాడండి. దేవుడి స్తోత్రం. నోవహు తన కుటుంబం, తన భార్య, పిల్లలు 80 వాడు కట్టుకున్నారు 100 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, జలప్రలయం రప్పించాడు. ఈ 2000 సంవత్సరాల లోపులో దేవుని బిడ్డలారా, ఆ రోజులో ఉన్న ప్రపంచంలో ప్రజలందరూ సకల జీవరాశులన్నీ కూడా స్మాష్ అయిపోయి చనిపోయినాయి. నోవహు వాడలో ఎన్ని జీవులైతే ఉన్నాయి, ఆ జీవులు ఆ 80 నుంచే మనమందరం ఈ లోకానికి వచ్చాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నోవహు కాలం నుంచి యేసు ప్రభు రాక వరకు కూడా 2000 సంవత్సరాలు జరిగింది. ఈ 2000 సంవత్సరాల్లో దేవుని బిడ్డలారా అక్కడక్కడ కొన్ని మరి నాశనాలు దేవుడు చేశాడు, కొన్ని ఉగ్రతలు పెట్టాడు, కొన్ని ప్రాంతాలని తగలబెట్టించాడు. అయినా వీళ్ళకి మార్పు రాలేదు కనుక ఏం చేశాడంటే, ఆయన భూలోకమునకు నరుడుగా వచ్చేసాడు. ఆయన వస్తానని ఎప్పుడు చెప్పాడంటే, ఆదికాండము 3:15 చెప్పాడు. అది నిన్ను తల మీద కుట్టును, నువ్వు దాని మడి మీద కుట్టుదు. అది అనగా ఆయన మడిమనగా మన ఆలోచనలు. దేవుడి స్తోత్రం. సాతాను గారు ఇప్పటికీ మన ఆలోచనల మీద కొడుతా ఉన్నాడు. అందుకే మన కుటుంబాలు ఏమవుతాయంటే, వాడు కొట్టే దెబ్బకి పతనం అయిపోతుంది. హల్లెలూయా కడిగి చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంటే, ఎంతగా వీళ్ళందరూ పాపంలో మగ్గిపోయారు, ఎంతకాలం మార్పు లేని వారుగా ఉన్నారు. అయితే భూమి మీదకి నేనే వెళ్ళిపోతాను మనుషుడిగా అని చెప్పి ఆయనే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన రాకముందు ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు. దేవుని బిడ్డలారా, అయినా ఎవరికి మార్పు లేదు. రాజుల్ని ఏర్పాటు చేశారు, అయినా మార్పు రాలేదు. కానీ ఆయనే పరలోకము నుంచి తన ప్రజలందరినీ కూడా తన రక్తముతో కొనుక్కుని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేసుకుని ఆ పరదేశుకి, ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి నరుడుగా భూలోకానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఆయన రావాలంటే ఒక కన్య, పరిశుద్ధమైన కన్య అవసరం. ఎవరటండి? ఆ కన్యకి మచ్చ, డాగు, కలంకం ఉండడానికి వీలు. చూపు దోషం కాని, వినికిడి దోషం కాని, నోటి దోషం కాని, నడక దోషం కాని, పనిచేసే దోషం కాని, చేతుల దోషం కాని, శరీర దోషం కాని, ఆత్మదోషం కాని, ఏ దోషము లేనటువంటి పరిశుద్ధమైన కన్యక. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో కన్యకలందరూ కూడా యేసు ప్రవచనాలు, దేవుని వస్తాడు లోకానికి, కన్య గర్భంలో పుడతాడన్న ప్రవచనాలు ఉన్నాయి కనుక చాలా మంది యవన కుమార్తెలు యేసు ప్రభు నా కడుపులో పుట్టాలనుకుని ఎదురు చూస్తుంటే మరియను దేవుడి ఏర్పాటు చేసుకుని ఆమె గర్భములోకి వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును అని దేవుని వాక్యం ఉంటారు. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు నీలోంచి బయటికి వస్తాడు. తన ప్రజల నుండి ఆయనే రక్షించుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కన్య దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ గర్భములో నుంచి యేసు ప్రభు బయటకు వచ్చాడు. అయితే ఆమెకి ప్రధానమైంది యోసేపు నాయన
మరి ప్రదానం చేసుకున్నాడు, రహస్యంగా విడనాడాలనుకున్నాడు. దేవుడు మాట్లాడాడు ఆ యోసేపుతో, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, పరిశుద్ధాత్మ వల్ల నీ భార్య గర్భము ధరించింది అనగానే దేవుని మాటకు యోసేపు లోబడిపోయాడు. దేవుడి స్తోత్రం చెప్పాడు. మరి మొదట ఆదాము యోసేపులాగా లోబడ్డా? భార్య తినమంటే ఏం చేశాడు? తినేసాడు. ఈ రోజుల్లో చాలా మంది పాపం అని తప్పుగా అనుకోకుండా కొంతమంది భక్తులు ఉంటారు, అది పండుగలు వచ్చినప్పుడు బట్టలు కొనలేదు అనుకోండి, నువ్వు బట్టలు కొనకపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళి నెలలు ఉండిపోతానంటే పాపం అప్పో చెప్పు చేసి బట్టలు కొనేది. అలా ఇనేలాగా అయిపోయాడు. యోసేపు ఎవరు మాట్లాడాడని దేవుని మాట విన్నాడు. విని తన భార్యను చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాకుండా ఆమెతో ఎలాకోలు మాలేదు. ప్రధానమైన వాళ్ళని ఊరుకుంటారండి, బాగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు చూడండి, నిశ్చితార్థమైతే పోనట్టు వదులుతలేదు. రోజంతా తిన్నావా, తాగావా, కూర్చున్నావా, ఏం కట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళావా, ఏంటి, ఇదే మాటలకి. వీడి పనికి వెళ్ళదు, ఆవిడ పనికి వెళ్ళదు. నిశ్చితార్థమైతే చూడండి. ఇక పండుగ వస్తే పెళ్ళి అవదు, పక్కన పంపించండి పండక్కి. ఈ పెళ్ళి అవ్వకుండానే వీళ్ళు బయలు పెట్టి తిరిగారు. ఇలాగ అయిపోయింది పరిస్థితి. ఎలాగో ఆ రోజుల్లో యోసేపు మరియను ఎలా చూసాడు తెలుసండి? దేవుణ్ణి చూసినట్టు. ఎందుకో తెలిసి ఆమె గర్భములో ప్రభు అయిన యేసు ఉన్నాడు. టచ్ చేయలేదంట అసలు. దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తాడో అలాగే ప్రేమించాడు. నిండు శూలాలుగా ఉన్నప్పుడు ఆమె డెలివరీ అయ్యే వరకు కూడా, ఆ శిశువు ఎదిగే వరకు కూడా ఆమెతో సరసాలు కూడా ఆగలేడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత పరిశుద్ధమైనటువంటి కన్యకులో నుంచి పరిశుద్ధుడైన దేవుడి లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? 2 సంవత్సరాలు జలప్రలయం వచ్చి జనం కొట్టుకెళ్ళిపోయారు, కానీ వాళ్ళకి మార్పు. మళ్ళా 2 సంవత్సరాలు ఇంకా మార్పు రాలేదు. ఎందుకులా ఈయన వచ్చేసాడు? ఈయన వచ్చిన తర్వాత 2019 సంవత్సరాలు అయింది, అయినా ప్రజలకు మార్పు రాలేదు. హల్లెలూయా. మరి చెప్పండి. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు, పశుశాలవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు సత్రములో స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టారు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలా మంది యేసుని ఎరగక, రక్షకుడిని తెలియక చాలా మంది వెనుకబడతా ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటారని సృష్టి నుంచి ఇంతవరకు కొన్ని మాటలు నేను మీకు చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. అయితే ఈ రక్షకుడు ఎవరంటే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళరా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. ఆయనకి చాలా పేర్లున్నాయి. దావీదు కుమారుడని, నీతి చిగురని, యెషయా మొదటి నుండి చిగురు పుట్టునని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నిత్యుడకు తండ్రని, సమాధానకర్తయని, వెలుగని, లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లని, చాలా పేర్లు ఉన్న దేవుడి స్తోత్రం. కానీ ఏకైక నామం ఏంటంటే యేసు నామం. దేవుని స్తోత్రం. ఆ నామములోని రక్షణ. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ.
కనుక ఆయన రక్షకుడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడట? పాపముల నుండి రక్షిస్తాడు. చెప్పండి అందరూ. ఎక్కడి నుంచి? పాపం అనగేటి? ప్రార్థన చేసుకోకపోవడం పాపం. నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకపోవడం కూడా పాపమే. చాలా మంది అనుకుంటారు వ్యభిచారము, దొంగతనము, ద్రోహము ఇటువంటి అనే పాపం అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అంతకన్నా భయంకరమైన పాపం ఏంటంటే నిజమైన దేవుణ్ణి ఎరగకపోవడం కూడా పాపమే. ఆ దేవుణ్ణి తెలుసుకోకపోవడం కూడా పాపమే. ఆ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. భక్తుడైన ప్రవక్త అయిన సమయాలు అంటాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. తప్పపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అంటాడు, తండ్రి నీకు విరుద్ధంగా, ఇదిగో పరలోకపు దేవునికి విరుద్ధంగా నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించు అని అడుగుతాడు. పాపం ఏంటి తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏంటి ఆజ్ఞ? దేవుణ్ణి ఆరాధించకపోవడం. దేవుణ్ణి ఆరాధించమని చెప్తున్నాడు. ఆయన ఆరాధించేవారు ఉన్నట్ట ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్రిస్మస్ పండుగని మనం జరిపించుకుంటున్నాం. ఈ పండుగ ఒక రాష్ట్రంలో జరుగుతలేదు, ఒక దేశంలో జరుగుతలేదు. కొన్ని పండుగలు అయితే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి పరిమితంగా ఉంటుంది. కానీ క్రీస్తు జన్మదిన ఆరాధన, క్రైస్ట్మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట ప్రపంచ దేశాలన్నిటిలో జరిగే గొప్ప పండుగ ఏమైనా ఉందంటే క్రిస్మస్ ఆరాధన. దేవుడి స్తోత్రం. రెండవది గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. ప్రపంచం అంతా అందరూ మరి అన్ని జాతుల ప్రజలు సెలబ్రేట్ చేసుకునే ఆరాధన ఏమైనా ఉందంటే క్రిస్మస్ పండుగ ఆరాధన. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్పాలి? క్రిస్మస్ ఆరాధన అంటే ఇచ్చి పుచ్చుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం. లేదు చెప్పండి. మరి మనం బహుమతులు ఏం తేలేదు, ఏం పుచ్చుకుంటుంది? ఏసైకి మీరేమో తేవాలి, ఏసై దగ్గర నుంచి మీరు పట్టుకుని వెళ్ళాలి. మరి అటుపోలే దేవుడి స్తోత్రం. మనం తెచ్చి జీవితాంతకాలం నీలోనే ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం చెదిరిపోదు, ఆయన వాక్యం నీలోంచి కొట్టుకుని పోదు. అది హృదయాన్ని భద్రం చేస్తున్న వాక్యం. అది నిన్ను వెలిగింపజేస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను లోకానికి ఒక ఉన్నతమైనటువంటి సాక్షిగా నిలబెడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా పడిగట్టుగా. హల్లెలూయా. కనుక రక్షకుడు ఎందుకు వచ్చాడంటే నీ పాపముల నుంచి, నీ శాపముల నుంచి, నీ దరిద్రత నుంచి, దేవుని బిడ్డలారా నీ శ్రమ నుంచి, నీ రోగము నుంచి, నీ ఇబ్బందుల నుంచి విడిపించి విమోచించి రక్షించడానికి నా ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన వాడు నీ కొరకు రక్తం కార్చాడు, శ్రమ పడ్డాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, మూడో దినాన్ని లేచాడు. ఆరోహణ దేవుని బిడ్డారా 500 మందికి పైగా 40 దినాలు కనపరుచుకున్నాడు. ఆయన ఆరోహణం అయ్యాడు. మళ్ళా ఆయన అంటున్నాడు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. తర్వాత ఇదిగో నేను త్వరగా వస్తాను, వారి క్రియ చెప్పిన మీకు జీవితం తీసుకొస్తాను, కనుక మీకు ఇల్లు కట్టడానికి వెళ్తున్నాను, మీకు విశ్రాంతి గదులు కట్టడానికి వెళ్తున్నాను, కనుక దానికి మార్గం నేనే, సత్యము నేనే, జీవము నేనే, నేను త్వరగా వస్తున్నాను, కనుక మీ హృదయాలను కలవరపడనీకని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రిస్మస్ పండుగలు లేము, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు మహా మహిమతో తేజోమయుడి మేఘారుడుగా మన మధ్యకు రాబోతున్నాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? మనం సిద్ధపాటు కలిగి, సిద్ధలు వెలిగించుకుని, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా, దేవుని కలిగిన వారుగా వెలుగుతూ, అనేకులను వెలిగిస్తూ ఆయన మేఘాల మీద ఎక్కడానికై మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. మనం అలాగ ఉన్న రోజున ఆయన మేఘం వస్తుంది, పరిశుద్ధులు ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. కొంతమంది ఎవరైతే సిద్ధపడలేదో వారు విడిచిపెట్టబడతారు. వారు 7 ఏండ్ల శ్రమలో ఉంటారు, పరిశుద్ధులు 7 ఏండ్ల విందులో ఉంటారు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, పరిశుద్ధులకేమో 7 ఏండ్ల విందు
జరగబోతుంది. విందుకి వెళ్దామా, శ్రమలో ఉందామా? విందుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ పాపముల నుంచి నువ్వు రక్షణలోకి రావాలి. నీ పాపములన్నిటిని విడిచిపెట్టాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తప్పులన్నీ విడిచిపెట్టి కనికరం ఇచ్చబడ్డాడు. కనుక తండ్రి ఏమిచ్చాడంటే 3 బహుమానాలు ఇచ్చాడు. 3 గిఫ్ట్లు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అతనికి స్నానం చేయించాడు. మొదటి గిఫ్ట్ ఏంటో తెలుసా అంటే ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. అమ్మా ఏమిచ్చాడమ్మా? ఈ వస్త్రాలు కాదు, కొద్దిగా ఎలాగ ఇన్సర్ట్ చేసుకుని కొన్ని షూట్ వేసుకున్నాను అనుకోండి, మాస్టర్ గారు ఎంత బాగున్నారు అంటారు. పనికి మాలి. ఇది ఒక 1 నెలలు 2 నెలలు మొత్తం వరుస నెట్టేసామనుకో, మొత్తం చీకిపోతుంది. ఆ వస్త్రం అంట ప్రశస్త దేవుని స్తోత్రం. రెండవది ఏంటో తెలుసా? ఉంగరం పెట్టాడట. ఏం పెట్టాడు? అధికారం. చెప్పండి. అదేమో ప్రశస్త వస్త్రం, ఇదేమో అధికారానికి. మూడవది ఏంటో తెలుసా? చెప్పులు తొడిగాడు. సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు. హల్లెలూయా. ఈ 3 గిఫ్ట్లు ఇచ్చాడు కుమారుడికి. అంటే 3 పోగొట్టుకున్నాడు. ఆ 3 పోగొట్టుకుని బుద్ధి వచ్చాడు కనుక మరి ఒక అవకాశం ఇచ్చి ఆ కుమారుడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ కుమారుడు తన తండ్రి దగ్గర సంతోషంగా, దేవుడు కూడా మనకు అదే ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు కూడా అలాగ తిరిగి వస్తే, తప్పిపోయిన కుమారులు క్రీస్తు ఎలాగైతే వచ్చి నూతన బుద్ధి ఇచ్చాడో, మనలో కూడా క్రీస్తు వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆరాధన. చప్పలు కొట్టనేసి హల్లెలూయా. నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ ఆలోచన మారాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పాప పనులు చేయకూడదు. దేవుని బిడ్డలారా, దుష్టత్వంలో ఉండకూడదు. నువ్వు దేవుని కొరకే జీవించాలి. అనేకులను దేవుని కొరకే నడిపించగలగాలి. ఈ ప్రాంతం దేవుని బిడ్డలారా, ఈ స్థలాలు ఇవ్వనప్పుడు, విడగొట్టినప్పుడు, ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు నేను వచ్చి ఈ స్థలం అంతా తిరిగి యేసు ప్రభు నామములో ప్రార్థన చేశాను. దేవుడి స్తోత్రం. మరి చాలా మందికి తెలుసో తెలీదో, అప్పుడు ఒక ఇల్లు కట్టబడలేదు, ఫ్లాట్లు కూడా విడదీయలేదు, ట్యాక్స్ కూడా విడదీయలేదు. ఈ స్థలాలు ఇచ్చారు కొత్తరామీపేట, పాతరామీపేట వాళ్ళకి అని చెప్పగానే మా సంఘ పిల్లలకు కూడా ఇక్కడ స్థలాలు ఉన్నాయని ఎరిగి నేను మరి మార్కు అని, పోసారావు అని పిలువబడుతున్న మార్కుని తీసుకుని వచ్చి ఈ స్థలం అంతా తిరిగాను. యేసు రక్తం చెప్పుకొని. దేవుని స్తోత్రం. తిరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్లాట్లు తీసేశారు. తిరిగిన కొద్ది రోజులు మళ్ళా ఫ్లాట్లు తీసాక మళ్ళీ వచ్చి ప్రార్థన చేశాక వెంటనే కాలనీలు కట్టడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. తర్వాత దేవుడు నన్ను ఈ ప్రాంతానికి నడిపించాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎలాగెలిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతములో మొట్టమొదట దేవుడు తన దాసుని అడుగు పెట్టించి ప్రార్థన చేయించిన స్థలం. అందుకే దేవుడు ఈ ప్రాంతానికి నడిపిస్తున్నాడు. ఎంత కష్టమైన, ఎంత భారమైన, ఎంత ఖర్చు అయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, మరి చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, ఒక 10 మంది 20 మంది దాకా. వాళ్ళ గురించి చాలా ప్రయాసపడి ఎంత ఖర్చు అయినా వస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు తగిన సమయంలో ఈ ప్రాంతాన్ని పరిశుద్ధులుగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. సంఘాలు ఉన్న చోట్ల సంఘాలు కట్టడానికి వెళ్ళను. ఏ ప్రాంతంలో అయితే దేవుని యొక్క స్వార్థ లేదో, ఏ ప్రదేశంలో అయితే లేదో, ఆ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మన పాపముల నుంచి మనలను రక్షించడానికి. రక్షకుడు ఆయన పేరు. చెప్పండి, ఏ రక్షకుడు? పాపుల రక్షకుడు. హల్లెలూయా. వచ్చిన పాట ఉంటది, రక్షకుడు రమ్మంటున్నాడు, రండయ్యో రండి రండి పోదాము అని. నిజమే. ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడంటే, ఆదిలో ఆదాము అవ్వలు ద్వారా వచ్చిన పాపం శాపంగా మారి అలాగే ఎలుబడి చేస్తున్న కారణంగా ఆ శాపం అనే కాడిని విరగొట్టడానికి ఆయన కలువరి సిలువలో నలుగు కట్టబడ్డాడు. ఆయన నలుగు కొట్టబడడం ద్వారా, ఆయన చంపబడడం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా
మనకు విడుదల, విమోచన కలిగింది. హల్లెలూయా. కనుక రక్షకుడైన యేసు ప్రభువుని తెలుసుకోండి, ఆ రక్షణ మార్గంలోకి రండి. ఇంకా యేసు ప్రభు మీ జీవితాలకి ఇంకా బాగా అర్థం కాకపోతే ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతున్న మధ్యాహ్నం 2 గంటల ఆరాధనకు రండి. మీ పిల్లల్ని కూడా పంపించండి. దేవుడు మీ పిల్లల్ని జ్ఞానవంతులుగా తయారు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. తలలు వంచండి, కన్నులు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, రక్షకుడా, ఒకవేళ నేను దిగజారిపోయి నీ మాట వెనుక పాపంలో పడ్డాను, నన్ను క్షమించి నిజమైన రక్షణలోకి నన్ను నడిపించిన ప్రభువా. ఈ దూర శ్రవణితుల ద్వారా ఎంతో మంది సహోదరులు విన్నారు, సహోదరులు విన్నారు. అయ్యా, నా తల్లి, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, మీరందరూ నా దేవుని వారు, నా వారు. మీ అందరినీ నా దేవుని బట్టి నేను ప్రేమిస్తూ ఉన్నాను. మీరెవరో నాకు తెలియపోయినప్పటికీ నన్ను ఈ గ్రామానికి ప్రేమపూర్వకంగా మీ అందరి మనసులో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ కొరకు కూడా అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో చాలా మంది దేవుని యొక్క నామములు రక్షింపబడ్డారు, స్వస్థతలు పొందుకున్నారు. వర్తమానం విన్న మీరు నిజమైన యేసు, నిజమైన రక్షకుడిని గుర్తెరిగి ప్రభువులోకి వచ్చినట్లయితే మీరు దీవించబడతారని ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, రక్షకుడా, నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. ఈ దిన క్రిస్మస్ ఆరాధన ఘనముగా జరిగించారు, వందనాలు. ప్రారంభించి ముగింపు వరకు నీ అధ్యక్షతలో జరిగించారు, నీకు స్తోత్రాలు. పాటలు పాడిన బిడ్డల్ని, ప్రార్థించిన బిడ్డల్ని, వాక్యం చదివిన బిడ్డల్ని, కన్నడ వాక్యాలు చదివిన బిడ్డల్ని, యాక్షన్ సాంగ్ చేసిన బిడ్డల్ని, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ప్రసాదుని ప్రభువా, నాన్న యేసుని, అలాగే నాయన అక్కడ సంఘ పెద్దగా ఉండి కార్యక్రమాలు జరుగుతున్న సుజాతను, అలాగే పోషమ్మను ప్రభువా, ఈ రోజు నాయన కొవ్వు నుంచి వచ్చిన సంఘ బిడ్డలను, ఈ దూర ప్రాంతం నుంచి ఇచ్చిన బిడ్డలకు విందు ఏర్పాటు చేసినటువంటి నాయన ఆ ప్రియ సహోదరికి, సండే స్కూల్ పిల్లలకు అయ్యా, అక్కడ రాబోతున్న దినాలు మంచి సేవ చేయడానికి సిద్ధపడిపోతున్నటువంటి మార్కు జాయిసలకి నాయన నీ కృప అధికముగా కలుగునుగాక. కొవ్వ నుంచి ఆట మీద క్షేమంగా తోడుకు వచ్చిన సంఘాన్ని నాయన మరి లక్ష్మణ్ రావు బట్టి స్తుతిస్తున్నాను. తిరిగి మా ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా. మళ్ళా మేము ఆదివారం కలుసుకోవడానికి కృప దయచేయండి. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు అడుగుపెట్టడానికి కృప దయచేయండి. ఇంకా పురుషులను కూడా నడిపించండి నాయన, కొత్త వారిని పంపించండి ప్రభువా, అద్భుతాలు చేయడం నాయన, నీకు స్తోత్రాలు. నీకు మహిమ చెల్లిస్తున్నాను అయ్యా, నీకు కృతజ్ఞతలు నాయన. ఇదిగో మేకల సూర్యుని ప్రభువా, తన భార్యను ప్రభువా, పైరాజు నాయన తన కుటుంబాన్ని, తండ్రి ఇదిగో మంగతాయిరని తన కుటుంబాన్ని ప్రభువా, ఇంకా నాయన చక్రవర్తి లక్కాల కుటుంబాలున్నాయినా, నీకు స్తోత్రాలు నాయన. సూర్యశెట్టి నాయన ధాన్యాలు యావత్ కుటుంబాన్ని ప్రభువా, అదే సూర్యశెట్టి జగ్గారావు గారు యావత్ కుటుంబాన్ని, జగప్పరావు కుటుంబాన్ని, వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి నాయన. మహిమ నీకు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను చిన్న బిడ్డలు నాగశరణ్య, సుప్రియ, వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపం చేసుకుంటారు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మహిమ నీకు చెల్లిస్తున్నాను. కొద్ది ప్రార్థన మీ సందులో చేర్చుకోండి అయ్యా. ఈ సంఘానికి అప్పగిస్తున్నాను. యేసు నామములో బలమైన సంఘముగా కట్టబడును గాక. ఈ ప్రాంతములో గొప్ప మందిరము కట్టబడును గాక. కార్యము చేయండి. ఈ ప్రాంత ప్రజలందరినీ బహుగా దీవించండి. నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ కృపలు బలపరచమని, ఈ దిన కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.